ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్లు అయితేనేమి అధ్యక్ష, వీళ్ళ మాటలు ఏ మాటలు చూసినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 నారాయణ స్కూల్కు సంబంధించిన ఎంప్లాయీ ఆ పేపర్ను వాట్సాప్లో ఫోటోలు తీసి ఎగ్జామినేషన్ సెంటర్లో పనిచేస్తూ ఉన్న ఏ ఎంప్లాయీ అయినా, ఏ ఇన్విజిలేటర్ అయినా, ఇంకొకరైనా సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. పరీక్ష రాసే వాళ్ళైనా సరే, ఎంప్లాయీస్ అయినా సరే, ఇంకొకరైనా సరే. అయినా కూడా 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతూ ఉంటే 9:25 అంటే 5 నిమిషాలు ముందే అదే నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ సెల్ ఫోన్లో ఫోటోలు తీసి, సెల్ ఫోన్లో తీసిన ఫోటోలను నారాయణ కాలేజీకి సంబంధించిన స్టాఫ్ ఇతరులకు పంపించి వాళ్ళు తయారు చేసి, వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దావాలంగా ఈ వాట్సాప్ మెసేజ్లు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడికంతా కూడా ఆయా సెంటర్లలో వాళ్ళ పరీక్షలు ఎక్కడెక్కడైతే రాస్తా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా చేరవేసి వాళ్ళు పరీక్షలు రాయిస్తూ ఉంటే దానివల్ల నారాయణ కాలేజీలకు ర్యాంకులు వచ్చే పరిస్థితిలోకి పోతా ఉంటే ఇది మీకు అన్యాయంగా కనిపించడం లేదా, ఇది మీకు మోసంగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ విషయాలు ఏదైతే బయటకు వచ్చాయని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, మొన్నటి దాకా అసలు వీళ్ళు ఒప్పుకోలేదు జరిగిన సంగతి. అసెంబ్లీలో మేము ఇది ప్రస్తావించిన తర్వాతనే, అసెంబ్లీలో మేము ఇది పెద్ద చేసిన తర్వాతనే, అప్పుడు ఎప్పుడైతే మేము ఈ రిపోర్ట్ ఈ రకంగా ఎప్పుడైతే ఈ రిపోర్టును మేము ఏదైతే చూపించడం మొదలు పెట్టామో, అప్పుడు ఎప్పుడైతే ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అధ్యక్ష ఈ డైలీ స్టేటస్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉందో, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే రాశారో దాంట్లో వెరీ క్లియర్గా ఆయన రాసిన మాటలు అధ్యక్ష. వినండి సార్, వినండి. ఆయన వెరీ క్లియర్గా రాసిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ అధ్యక్ష, the district educational officer Nellore has informed the question paper was sent through WhatsApp from the center number 4238 Narayana High School, Nellore during the teleconference. He has initiated disciplinary action against the chief superintendent, department officer and invigilator, and inquiry is being caused into the matter and FIR is being filed. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము అని అన్నారు, FIR is being filed అన్నారు. వాట్సాప్లో దావాలంగా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించింది అని కూడా అంటా ఉన్నప్పుడు మరి ఎందుకు పరీక్ష క్యాన్సిల్ చేయలేదు? ఎందుకు మీరు, నేను ఒకటే అడుగుతారా, యాజమాన్యం నారాయణ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం అధ్యక్ష, అక్కడ పనిచేస్తా ఉన్న వీళ్ళు ఏదైతే మెసేజ్ పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెసేజ్ పంపించిన వ్యక్తి నారాయణ కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి ఏకంగా వాట్సాప్లో పరీక్ష మొదలు కాకముందు తీసి అందరికీ కూడా పంపించి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పంపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆన్సర్లు తయారు చేసి దాన్ని దావాలంగా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళు పంపించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే, ఇంత బ్లేటెంట్గా జరుగుతూ ఉంటే యాజమాన్యము, నారాయణ స్కూల్ యాజమాన్యాన్ని ఎందుకు మీరు బ్లాక్ లిస్ట్ చేయలేదు, ఎందుకు క్యాన్సిల్ చేయలేదో నేను గట్టిగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నిజంగా ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. అసలు ఈ డైరెక్టర్ డిఈఓ అనే ఆయన 26న కంప్లైంట్ చేస్తే FIR ఫైల్ చేసింది 28 అధ్యక్ష. ఇదే డిఈఓ అనే ఆయన, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, ఈ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఇస్తా ఉన్నారో, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇది ఒక్క
నెల్లూరులో ఒక చోటనే జరిగింది కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇది నెల్లూరులో ఒక చోటే కాదు జరిగింది అధ్యక్ష. అధ్యక్ష పద్ధతి ప్రకారం ఇది జరుగుతూ ఉంది అధ్యక్ష. సాక్షాత్తు నారాయణ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యం మన మంత్రి గారిది, ఆయన గారి వియంకుడు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అవునా కాదా? అవునా కాదా? 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతా ఉంటే 9:25 వాట్సాప్ లో పంపించింది ఎవరు? నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా? నారాయణ కాలేజ్ ఎంప్లాయీ కాదా? ఆ ఫోన్ నెంబరు ఆ నారాయణ కాలేజ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ నెంబర్ ద్వారా ఆయన ఎవరెవరికి పంపించాడు? ఎవరెవరికి పంపించాడు నేను అడుగుతా ఉన్నాను. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. ఆయన ఎవడెవడికి పంపించాడు, ఎవడెవడికి తాను పంపిస్తే ఆ నారాయణ కాలేజ్ స్టాఫ్ మిగిలిన వాళ్ళంతా కూడా దాన్ని ఏ రకంగా దానికి ఆన్సర్ల రూపకంలో మార్చారు, ఆన్సర్ల రూపకంలో మార్చి ఏ రకంగా తన పిల్లలకు మాత్రమే నారాయణ కాలేజ్ స్టూడెంట్స్ కు మాత్రమే ఏ రకంగా అందజేసిననే తెలుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేయాల్సింది. ఒక పక్క ఎవిడెన్స్ సహా దొరికిపోయిన పరిస్థితుల్లో అధ్యక్ష అసలు ఈ రకంగా డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనే వ్యక్తి ఈ రకంగా లేఖ రాశాడు, ఈ రకంగా జరిగింది అన్నది నేను ఎంక్వైరీ చేసి మేమంతటి మేమే అసెంబ్లీ తీసుకొచ్చి మేమంతటి ఇది చూపిస్తే తప్పనిచ్చి కనీసం గవర్నమెంట్ అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. ఇంతవరకు లీక్ అయింది, ఇంతవరకు పేపర్ లీక్ అయింది అనే సంగతి కనీసం అక్నాలెడ్జ్ కూడా చేయలేదు. వీళ్ళు అక్నాలెడ్జ్ ఎప్పుడు చేశారు అధ్యక్ష? ఈ ఇష్యూ పెద్దదైన తర్వాత మేము ఎప్పుడైతే అసెంబ్లీలో ఇదంతా చూపించడం మొదలు పెట్టామో ఆ రోజు ఇవన్నీ కూడా పేపర్లు యాక్సెప్ట్ చేయక తప్పలేదు. ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు చెప్తా ఉన్నది ఈ రకంగా పోలీస్ కేసులు ఇవన్నీ ఎటు జరిగాయి అధ్యక్ష? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తనంతటి తానే అన్న మాటలేంది అధ్యక్ష? 9:25 పేపర్ బయటికి పోతే సాక్షి గురించి వీళ్ళంతా మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటే. కారణం ఏంటంటే అధ్యక్ష, సాక్షికి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నుంచే సాక్షి 10:35 అంటే 9:25కు పేపర్ పోతే 10:35 సాక్షి రిపోర్టర్ డిఈఓకు ఇదే పేపర్ పంపించి వాట్సాప్ లో ఈ మాదిరిగా పేపర్ బయటకు వస్తా ఉంది, దయచేసి యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక మంచి సిటిజన్ గా, ఒక మంచి వ్యక్తిగా సాక్షి అధికారులకు ఇన్ఫార్మ్ చేసింది. సాక్షి అనే రిపోర్టరు అధికారులకు విజిల్ బ్లోవర్ గా తాను ఇన్ఫార్మ్ చేసినందుకు తనకి ఇంకా కమెండేషన్ చేస్తూ తనకి ఇంకా మంచి అవార్డు ఇవ్వాల్సింది పోయి విజిల్ బ్లోవర్ గా చేసినందుకు అదే సాక్షి విలేకరులు తప్పు చేసినట్టుగా అది బయట పెట్టిన వాడిని తీసుకొని పోయి అబాండాలు ఆయన మీద వేయడం. 9:25 పేపర్ పోయింది సార్. మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్తా ఉన్నప్పుడు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో? ఒప్పుకున్నారు అన్నప్పుడు మీరు చిన్న ప్రాణాల మీద యాక్షన్ తీసుకోవడం ఏంటి సార్? అటెండర్ల మీదను చిన్న ఇన్విజిలేటర్లు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం ఎందుకు? మీరు తప్పు జరిగింది అని లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు మంత్రులను ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? ఆ నారాయణ కాలేజ్ అన్నది ఎవరిది? మీ మంత్రిది కాదా? అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన వియంకుడు కాదా? మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళని ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు? మీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు. మీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? సూటిగా అడుగుతారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇది ఒక్క నారాయణ స్కూల్లో అక్కడ మాత్రమే జరిగింది కాదు అధ్యక్ష. నారాయణ సిబ్బంది అన్నది ఏ స్థాయిలో పనిచేస్తా ఉన్నారు అని అంటే దానికి ఇంకొక విషయం. తొలి రోజు 17వ తేదీన పేపర్ 1 తెలుగు ప్రశ్నపత్రం అనంతపురం జిల్లా మడకశిరలోని జడ్పీ హై స్కూల్ నుంచి వాట్సాప్ ద్వారా బయటకు వచ్చింది. ఈ ప్రశ్నపత్రం బయటకు రావడానికి కారకుడుగా హిందూపురం పట్టణంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలను పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టేశారు. అధ్యక్ష ఇదిగో అధ్యక్ష, అదే ముత్యాలు సంబంధించి హిందూపురం పోలీస్ స్టేషన్ కు తనను అదుపులోకి తీసుకొని, ఇది హిందూపురం పోలీస్ స్టేషను, ఇది ముత్యాల గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలేసిన పరిస్థితి. ఇది కూడా ఈయన కూడా నారాయణ కాలేజీకి సంబంధించిన ఎంప్లాయీ. అంటే ఏ లెవెల్లో వీళ్ళు జరుగుతూ ఉన్నాయి స్కాములు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు లేవు అధ్యక్ష. ఒక పద్ధతి ప్రకారం ర్యాంకులు సంపాదించుకునేవాడు కష్టపడి చదివి ర్యాంకులు రావాలి అని చెప్పి ఆరాటపడతాడు. కానీ ఇక్కడ మాత్రం నారాయణ కాలేజీలో చదివితే
నారాయణ కాలేజీలకు ఫీజులు కడితే, నారాయణ కాలేజీకి లక్షల ఫీజులు కడితే మాత్రమే ర్యాంకులు వస్తాయి, మిగిలిన వాళ్ళంతా ఎంత కష్టపడినా కూడా ర్యాంకులు రావు అని చెప్పి డైరెక్ట్గా ప్రభుత్వమే దగ్గర ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటే లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నారు. లీక్ అయింది అని ఒప్పుకుంటా ఉన్నప్పుడు యాక్షన్ ఎవరి మీద తీసుకుంటున్నారు అధ్యక్ష? అటెండర్ బాయ్ల మీద, లేకపోతే వీళ్ళు యాక్షన్ తీసుకునేది ఎవరి మీద? ఇన్విజిలేటర్ల మీద. యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరి మీద అధ్యక్ష? మంత్రులను పంపించాలి, బర్తరఫ్ చేయాలా, ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలా. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన వియంకుడుగా ఉండి దీన్ని సపోర్ట్ చేసినందుకు ఈరా పోవాలి. 2006 నుంచి 2000 అసలు అధ్యక్ష ఇంతకు ముందు గతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే అప్పట్లో ముద్దు కృష్ణనాయుడు గారు రిజైన్ చేసిన ఘటన కూడా చూసాం. వేరే రాష్ట్రాల్లో ఇదే మాదిరిగా జరిగితే ముఖ్యమంత్రులు రాజీనామా చేసిన పరిస్థితులు చూసాం. ఇవాళ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే అధ్యక్ష, సెల్ ఫోన్లలో వాట్సాప్ ద్వారా ఏకంగా ఎగ్జామినేషన్ కన్నా ముందు ఫోటోలు తీసి వాళ్ళ స్టాఫ్లకు పంపించి వాట్సాప్ ద్వారా దాన్ని రొటేట్ చేసి వాళ్ళ స్టాఫ్ దాన్ని ఆన్సర్లు ప్రిపేర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ పిల్లలకు వాళ్ళు పంపిస్తూ ఉంటే, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళ పిల్లలకు దీనికి వాళ్ళకు మాత్రమే ఇది అందేట్టుగా చేస్తూ ఉంటే, ఇంత పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాల్సిన కేసు పూర్తిగా ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించకపోవడం, పైగా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఇదేదో చాలా చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న కేసు అన్నట్టుగా దీన్ని కొట్టేస్తా ఉన్న పరిస్థితిని చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఏ రకంగా ఇది జస్టిఫైడ్ అధ్యక్ష? ఈ మొత్తం వ్యవహారంలో అధ్యక్ష సాక్షాత్తుగా అడ్డగోలుగా దొరికిపోయినప్పటికీ ఏమిటేమిటో చెప్పి తప్పించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇదే విషయంలో చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కూడా చాలా కష్టపడి మంత్రులను కాపాడే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కూడా దొరికిన తప్పులు చెప్తాను అధ్యక్ష. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఆయన సెల్ ఫోన్ నెంబర్ ఒకటి చెప్పాడు అధ్యక్ష, 9885646986 అని. అది ఎంత ఆశ్చర్యంగానంటే ఆ వాటర్ బాయ్ ఏదైతే ఉన్నాడో ఆయన సెల్ ఫోన్ చెప్పడు. సాక్షి విలేకరి 10:35కు చెప్పిన ఆ సెల్ ఫోన్ నెంబర్ మాత్రమే చెప్తాడు. నెంబర్ 1 అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఒక చోటేమో చంద్రబాబు నాయుడు గారిని ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఎక్సెప్ట్స్ అధ్యక్ష. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన స్పీచ్ కాపీని మీ దగ్గర నుంచి నేను తీసుకొని చదువుతా ఉన్నారు అధ్యక్ష. దీస్ ఆర్ ఎక్సెప్ట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు డే బిఫోర్ యెస్టర్డే స్పీచ్ సారీ అధ్యక్ష ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్లో అధ్యక్ష, ఇన్విజిలేటర్ నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం అని తేలింది అని చెప్పి అంటాడు. అంటే ఒకవైపు ఏమో నారాయణ హై స్కూల్ ధనలక్ష్మీపురం అని చెప్పి ఒకవైపున అంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక 10 లైన్ల తర్వాత ఆ స్కూల్ నారాయణదే కాదు అని అంటాడు. ఆశ్చర్యం అధ్యక్ష. మళ్ళా అధ్యక్ష ఆయన అన్న మాటలు నేను చెప్తాను, వేరే మాట్లాడడం లేదు. ఆ మాట అంటూ చంద్రబాబు నాయుడు గారు అంటారు, కానీ ఆ స్కూల్లో నారాయణకు చెందిన ప్యూన్లు గీన్లు ఉండొచ్చంట. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రశ్న సూటుగా అడుగుతున్నాను అధ్యక్ష. ఆయన చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు జంబ్లింగ్ పద్ధతి ఏదో కొత్తగా ఇప్పుడే కనిపెట్టినట్టుగా ఇప్పుడే తెచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. 1978లోనే గవర్నమెంట్ టౌన్ మోడల్ హై స్కూల్ కర్నూలులో 10th క్లాస్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో వేరే స్కూల్లోకి వెళ్ళి మా సురేష్ రాశాడు. సురేష్ ఒకసారి నిలబడి అందరికి కనపడి ఒకసారి. జంబ్లింగ్ పద్ధతిలో సార్ ఏ కొత్త పదము కొత్తగా రుచిగా ఉందని ఏ ఇష్టం వచ్చిన తినేవాడు ఉంటే ఏమైనా పెడతారు చెవుల్లో. రెండోది అధ్యక్ష సాక్షి విలేకరి విజిల్ బ్లోయింగ్ అధ్యక్ష వీరు చెప్తా ఉన్నా ఖదిరిలో హిందీ పేపర్ లీక్ అయ్యింది, నారాయణ స్టాఫ్
స్లిప్పులు అందజేస్తూ దొరికిపోయారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు కూడా దొరికాయి. కదిరిలో హిందీ పేపర్ లీక్ అయి నారాయణ స్టాఫ్ స్లిప్పులు అందిస్తూ దొరికిపోయి వీడియో క్లిప్పింగ్లు కూడా దొరికాయి. తెలుసుకోండి సార్, తెలియకపోతే తెలుసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు కూడా అధ్యక్ష, గవర్నమెంట్ యాక్షన్ ఏదైతే తీసుకుంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది సాక్షి విలేకరి మంచి మనసుతో ఒక గుడ్ సిటిజన్ గా విజిల్ బ్లోవర్ అయ్యాడు కాబట్టి జరిగింది. పోనీ అధ్యక్ష, ఇంకొకటి అధ్యక్ష ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు అధ్యక్ష? 25 ఇన్సిడెంట్ జరిగితే 28వ తారీఖు దాకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 డేట్ 28/3/2017 నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్. చూసుకోండి సార్, కావాలంటే మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ అయిందో డేట్ తో సహా కేసు డీటెయిల్స్ సహా చెప్తా ఉన్నా. మీరు ఫైల్ చేసిన 25వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 28/3/2017. ఎఫ్ఐఆర్ నెంబర్ 101/17 తెలుసుకోండి నెల్లూరు రూరల్ స్టేషన్ లో. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష సభలో నిన్న మీరంతా ఉన్నారు. మీరంతటి మీరే మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి 344 ఇచ్చిన తర్వాత మీరు యనమల రామకృష్ణుడు ఇద్దరు కలిసి ఇవాళ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వము, మీరు ఎంత పోరాటం చేసినా మీకు ఇవ్వము, 30వ తారీఖున ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పి కేటగారికల్ గా మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని మేము ఒప్పుకోకుండా మీరు చెప్పిన దాని మీద మేము ఇదే వెళ్ళకి ఇక్కడికి వచ్చి సభ జరిగించాలి. ఇది 6.6 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం డిస్కషన్ జరగాలి అని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చినా మీరు పలకల. 2 సార్లు అడ్జర్న్మెంట్ అయింది. అడ్జర్న్మెంట్ అయిన తర్వాత కూడా మీరు పలకపోగా అధ్యక్ష, ఆ రోజు జరిగిన వాస్తవాలు మాత్రమే మమ్మల్ని పట్టించుకోకుండా మీరు బిల్లులు యథావిధిగా కొనసాగిస్తా పోతా ఉంటే నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేశాం. మేము నిరసన తెలుపుతూ బాయ్కాట్ చేస్తే మీరేమంటారు అధ్యక్ష? గవర్నర్ గారి దగ్గరికి ఫ్లైట్ టైం అయిందని పోయినా అంటారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటో తెలుసా అధ్యక్ష? నేను గవర్నర్ గారి దగ్గరికి పోయేసరికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. అంటే నాకన్నా ముందే ఆయన ఉన్నారు అక్కడ. ఆహా, ఆయనైతే మంచోడు, వేరే వాళ్ళైతే చెడ్డోళ్ళు. ఆహా, ఏం స్కెచ్ అధ్యక్ష ఇది నిజంగా. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి మాటలు వింటే 9:30 ఎగ్జామ్ అయితే దానికన్నా 5 నిమిషాల ముందే 9:25 ఎగ్జామ్ జరక్క ముందుపే వాట్సాప్ ద్వారా నారాయణ స్టాఫ్కు సంబంధించిన వాళ్ళకందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ పోయి వాళ్ళు అక్కడ ఆన్సర్లు ప్రిపేర్ చేసి వాళ్ళ పిల్లలకు దాని ఆన్సర్లు మాత్రం ఫీడ్ చేస్తూ ఉన్న పరిస్థితులు, కొన్ని కదిరి లాంటి సెంటర్స్లో వీడియో టేపులతో సహా దొరికిపోయిన పరిస్థితులు. అధ్యక్ష, ఒక టాపిక్ను ఏకంగా 9:30 పేపర్ అయితే 9:25 లీక్ 25 ఆ పేపర్ వాట్సాప్ ద్వారా లీక్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటే, మొట్టమొదటగా లీక్ జరిగినది చాలా చిన్నగా మాల్ ప్రాక్టీస్ కింద మొట్టమొదటగా దాని కేసు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదటగా రెండోది అధ్యక్ష, 10:35 చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇది జరుగుతూ ఉంది అని చెప్పి డిఈఓకు ఒక విలేకరి అది మెసేజ్ పంపిస్తే దాని విజిల్ బ్లోవర్గా దానికి అభినందించాల్సింది పోయి విజిల్ బ్లోవరా తాను స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడా అని చెప్పి మొత్తం కేసునే డైవర్ట్ చేసి నారాయణ కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉండడం ఇంకా దారుణం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి, నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి, సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ చేసుకుంటున్నాం, తీసుకోండి. సిబిఐకి తెలుస్తుంది, ఊరికే మాట్లాడతాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గురించి ఒక్కటి చెప్పాలి అధ్యక్ష, ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ పీపుల్ కన్ఫ్యూజ్ దమ్ అన్న చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ లో భాగంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి.
అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు, అధ్యక్ష నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి, నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయి ఊరికే నీ మాదిరిగా పిహెచ్డి డిస్కంటిన్యూ కాదు నేను, నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడేవు అని అంటే వచ్చి రాని ఇంగ్లీషు, నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు, ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి, బయట ప్రపంచం ఏమంటా ఉందో, ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా అధ్యక్ష, వీళ్ళు ఈ ప్రవీణ్ అనే వ్యక్తిని ఏదైతే వాటర్ బాయ్ కింద వీళ్ళు ఏదైతే ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారో, ఆయన నారాయణ స్కూల్లో పరీక్ష పేపర్లో ఏదైతే ఫోటో తీసిన ఈ ప్రవీణ్ అనే వ్యక్తి నారాయణ స్కూల్లో వార్డెన్ అండ్ స్టోర్స్ ఇన్ఛార్జ్ అధ్యక్ష. ఇతన్ని పరీక్షా కేంద్రంలోకి పంపడానికి వాటర్ బాయ్ గా పంపారు అధ్యక్ష. అధ్యక్ష నిజంగా ఈ స్కామ్ అనేది బయటికి రావాలి అధ్యక్ష. ఒక టాపిక్ లో పూర్తిగా పట్టుబడిన తర్వాత ఆ టాపిక్ ను ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆరాటం కనిపిస్తా ఉంది తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఇటువంటి తప్పిదాలు జరగకోకుండా కట్టడి చేయాలి అన్న తాపత్రయం ముఖ్యమంత్రి గారికి ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. ఒకటే నేను అడుగుతా ఉన్నా, సిబిఐకి మీరు ఎంక్వైరీ ఇవ్వండి అధ్యక్ష. నారాయణ చేసిన పాత్ర బయటకు వస్తుంది, ఆ నారాయణతో చేసిన పాత్ర బయటికి రావాలి అని అంటే పూర్తిగా సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తేనే జరుగుతుంది అన్నది క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది అధ్యక్ష.